ఇక ఈ ప్రపంచంలో ఎవరు సొంతం చేసుకోలేని క్రేజ్ భారత ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మోదీని ఫాలో అయ్యే వారి సంఖ్య 100 మిలియన్ అంటే 10 కోట్లకు చేరుకుంది. అదే ట్రంప్ది చూస్తే ఎంజీ రావు గారు జస్ట్ 4.3 crores అంటే 43 మిలియన్ మాత్రమే. ఎలా సాధ్యమైంది మోదీకి ఇంత క్రేజ్? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని గత 12 సంవత్సరాలుగా ప్రధానిగా ఒక వరల్డ్ లీడర్గా ఉండడం అనేది ఒకటి. ఇది మోడీ గొప్పతనం కాదు. మోడీ గారికి 10 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు, ఇన్స్టాలో 100 మిలియన్ వచ్చారు అంటే ఆ గొప్పతనం భారతదేశాన్ని. విశ్వగురు మోడీ కాదండి, విశ్వగురు భారతదేశం. భారత్ రైజ్ అవుతుంది కాబట్టి మోడీ గారికి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇక్కడ మోడీ 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 అనకూడదండి, భారత్ మోడీ అనాలి, లేకపోతే భారత్ అనాలన్నమాట. అంతేగాని భారతదేశ కీర్తి అంటే ఇప్పుడు మోడీ గారు ఇటు నేపాల్ అధ్యక్షుడిగా ఉంటే ఎంతమంది ఫాలోవర్స్ వస్తారా? మోడీ గారు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు కాబట్టి 100 మిలియన్ ఫాలోవర్స్ ఇక్కడ వచ్చింది. ట్రంప్ అమెరికా జనాభా చూస్తే 35 కోట్లు, అక్కడ ఎలాగో తక్కువ ఉంటారు. చూడండి, ఇప్పుడు మోడీ తర్వాత అత్యధిక పాపులేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు 1.44 crore, తర్వాత ఇండోనేషియా, తర్వాత 4వ స్థానంలో ఉంది, దానికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే ఇండియా అత్యధిక పాపులేషన్ ఉన్న, చైనాకి అత్యధిక పాపులేషన్ ఉన్న జీ జిన్పింగ్కి లేరు. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ, ద లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఆన్ ది ఎర్త్ భారతదేశం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ కీర్తి విశ్వగురు స్థానం భారత్కి వచ్చింది? ఈ భారత్కు అద్భుతమైన లీడర్గా మోడీ పనిచేస్తున్నారు కాబట్టి మోడీ గారికి అది ఫాలోవర్స్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నారు. కాకపోతే ఈ 100 మిలియన్లో 10 కోట్ల ఫాలోవర్స్లో గుర్తుపెట్టుకోవాలి 8 కోట్ల మంది ఇండియన్సే, మిగిలిన 2 కోట్ల మంది ఫారిన్ నేషనల్స్ ఉన్నారు. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్సే ఉన్నారు ఇండియాకి లీడర్ కాబట్టి, వరల్డ్స్ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ కాబట్టి ఇండియా ఎందుకు విశ్వగురు అయిపోయింది? దానికి నాయకుడిగా ఉన్న మోడీ కూడా విశ్వగురు అయిపోయారు. ఏ విధంగా అంటే 12 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా పనిచేయడం. మరి ట్రంప్కి మధ్యలో గ్యాప్ వచ్చింది, రెండవసారి అధ్యక్షుడు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, 2021 తర్వాత 2024 దాకా ఆయన లేడు. 2017 నుంచి వచ్చి ఈ 4 సంవత్సరాల వల్ల ఆయన 4.3 కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆయన చేసే పాలసీ పిచ్చి తుగ్గలెక్క లాంటి పాలసీస్ ఆల్మోస్ట్. కాబట్టి ఆయన ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా లేరు. అమెరికాలోనూ అదే 4.4 crores ఉన్నారు, ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నారు అంతే. బట్ మోడీ 12 సంవత్సరాల నుంచి ఏకదాటిగా కన్సిస్టెంట్లీ ఈ హ్యాస్ బిన్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది ఒకటి. 2, ఈయన యొక్క నిబద్ధత, ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క వ్యక్తిత్వం కూడా ఒక అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం. ఎక్కడ టంగ్ స్లిప్ అవడం కానీ, ప్రపంచ అశాంతికి దారితీయడం కానీ ఎటువంటి చర్యలు ఆయన తీసుకోరు. ఒక విశ్వ శాంతికి చేయడం, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియాగా అవతరించడం. రెండోది ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, గుర్తుపెట్టుకోవాలి అది. తర్వాత ప్రపంచంతో అన్ని దేశాలతో సరిసమానంగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది ఇండియా. ఇటు ఉక్రెయిన్తో, రష్యాతో, ఇటు ఇజ్రాయెల్తో, ఇటు ఇరాన్తో, ఇటు అమెరికాతో, ఇటు రష్యాతో, ఇటు అమెరికాతో, ఇటు చైనాతో, ఈ పరస్పర విరుద్ధ భావాలు ఉన్న అన్ని శత్రుదేశ కూటముల్లో కూడా మధ్యస్థంగా ఉండి అద్భుతమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల ఇండియన్స్ లీడర్కి, ఇండియాకి ఎక్కడికి వెళ్ళినా ఫాలోవర్స్ ఉంటారు. కాబట్టి భారత్ విశ్వగురువుగా అవతరించింది అని చెప్పడానికి ఇండికేషన్ ఏంటంటే ఈ భారతదేశానికి ఒక అద్భుతమైన లీడర్గా ఉన్న మోడీ గారికి ఇంత ఫాలోవర్స్ పెరగడం. ఇది భారతదేశం యొక్క శక్తిని, పెరిగిన విధానాన్ని, ఇండియా రైజ్ అయిపోయిన విధానాన్ని దానికి నాయకుడిగా ఉన్న మోడీకి వర్తించడం అనమాట. అంటే ఇక్కడ మోడీ విశ్వగురువుగా అవ్వడం అంటే భారత్ విశ్వగురువు అయిపోయింది. ఒక అద్భుతం ఆవిష్కృతం అయిందని చెప్పొచ్చు. ఇది ద గ్రేట్ ఇండియా ఈజ్ రైజింగ్ ఎకనామికల్లీ, మిలిటరీల్లీ, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని ఫీల్డ్ల్లో ఇండియా రైజ్ అయిపోతుంది అని చెప్పడానికే ఇది ఒక పెద్ద తార్కాణం. తర్వాత ఇండియా లీడర్షిప్ ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. అక్కడ మిగిలిన నేతలు చూడండి, ట్రంప్ ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుకోడు, ఆయనకి యుద్ధాలకు అధిపతి. ట్రంప్ అంటేనే డిస్టర్బెన్స్, అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్ లేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఇండియా లీడర్కి ఎంత ప్రాముఖ్యత ఉండేది కాదు. కాకపోతే ఇక్కడ మోడీ ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్ వెళ్ళాడు అంటే ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ తన పార్లమెంట్కే ట్రై కలర్ పెట్టుకోవడం, ఆయన వ్యక్తిత్వం, ఒక పర్సనాలిటీ ఏ లీడర్ తోటైనా ఇట్టే మమేకం అయిపోవడం అనమాట. పర్సనల్ కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తారు. చూడండి, పుతిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ డిఫరెంట్ కైండ్ ఉంటుంది. ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఫ్రెండ్ అంటారు. తర్వాత జెల్నిస్కీకి వెళ్ళినా ఫ్రెండ్ అంటారు. పరస్పర జీ జిన్పింగ్ దగ్గరికి వెళ్ళినా అంతే. ఈరోజు బెంజమిన్ నెతన్యాహు దగ్గరికి వెళ్ళినా అంటే ఏ నాయకుడితో ఎలా వ్యవహరించాలి అనేది మోడీకి తెలియడం.
తర్వాత భారతీయతని ముందుకు తీసుకెళ్ళడం. భారతీయత అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకం సుఖశాంతులతో ఉండాలి అనే ఒక విధానాన్నే భారతదేశం అమలు జరుగుతూ ఉంటుంది. లోక కళ్యాణం, విశ్వగురు, విశ్వశాంతి, ఈ తత్వాన్ని మోడీ ఒక అద్భుతంగా బయటికి తీసుకెళ్లడం వల్లే ఈయనకి ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తుంది. ఇప్పుడు మోడీకి కీర్తి అంటే 10 కోట్ల మంది ఫాలోవర్స్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇండియా ఈజ్ రైజింగ్. ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఏ విశ్వగురు, కాబట్టి దానికి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మోడీకి ఈరోజు పేరు వచ్చింది. ఇది ఎంతో సూచిస్తుంది, చాలా లోతైన బలమైన ఒక అద్భుతమైన భారతీయతని ప్రపంచవ్యాప్తంగా సూచిస్తుంది అన్నమాట.